ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు, విలువైన స్థలాలు కబ్జాకు గురికాకుండా పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. హైడ్రా ఏర్పాటు, పరిధి, విధి విధానాలు, బాధ్యులను ఉత్తర్వులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధి సహా ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పరిధి విస్తరించి ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చైర్మన్ గా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, రెవెన్యూ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. హైడ్రా కమిషనర్ కన్వీనర్ గా పనిచేస్తుందని తెలిపారు. హైడ్రాకు ప్రత్యేక బడ్జెట్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్కులు, లేఅవుట్లు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఆస్తుల రక్షించడం, బహిరంగ ప్రదేశాలు, ఆట స్థలాలు, చెరువులు, నాలాలు, రహదారుల ఆక్రమణలను అడ్డుకోవడం హైడ్రా బాధ్యతలో ఉన్నాయి. కాజ్వేలు, ఫుట్పాత్ మొదలైనవి ఆక్రమిస్తే జీహెచ్ఎంసీ సన్మానంతో తొలగించడం, హెచ్ఎండిఏ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఆస్తులు పరిరక్షించడం హైడ్రా బాధ్యతల్లో ఉన్నాయి. భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లాంటి సంస్థల సమన్వయంతో ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు చేయడం సహా డిఆర్ఎఫ్ ద్వారా సహాయ చర్యలు హైడ్రా చేపట్టనుంది.